హలో అండి, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు ఆమ్లా మురబ్బా చేస్తున్నాను. నేనేమో కాలు కేజీ పైన తీసుకున్నాను ఉసిరికాయలు. అవి బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఇడ్లీ గిన్నెలో పెట్టి 10 మినిట్స్ ఉడకబెట్టాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఫోక్ తీసుకొని ఇలా ఇలా అనాలి, కొంచెం ఉడికిందా లేదా అని. అన్ని వైపులా బాగా ఉడికేటట్టు చూసుకొని, మరీ ఎక్కువ ఉడకబెట్టకూడదు, లైట్గా బాయిల్ చేసేస్తే సరిపోతుంది. ఫోక్ తీసుకొని కూర్చోండి అలాగా. నేను కత్తెర తీసుకొని అలాగంటున్నాను. చూడండి, కొంచెం అలా ఉడికితే చాలు, మరీ ఎక్కువ ఉడకబడలేదు. అట్ట గుచ్చినప్పుడు అట్ట ఉంటే చాలు, మరీ ఎక్కువ ఉడకకూడదు. బెల్లం పెట్టాను. దాంట్లో కొంచెం నీళ్ళు వేస్తున్నా. అది పాకం వచ్చాక చూపిస్తాను. ఈ లోపల ఈ ఉసిరికాయలు చల్లారుతాయి. చల్లారిన తర్వాత ఈ బెల్లంలో వేసేసి బాగా పాకం వచ్చిన తర్వాత, మరీ లేత పాకం కాదు, ముద్దురుగా రావాలి పాకము. అప్పుడు బాగా వస్తుంది జ్యూస్గా. ఇంకోండి, దీంట్లో కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. పాకం వస్తూ ఉంది. నేను బెల్లం ఒక్కటే వేసానండి. చక్కెర 1/4 కేజీ, బెల్లం 1/4 కేజీ వేసుకోవచ్చు. మేము ఎక్కువ అన్నిట్లో బెల్లమే ఉపయోగిస్తాం, అందుకని బెల్లం వేసేస్తున్నాను. చల్లారున్నాయి వేస్తున్నాను. చూడండి, తేనెలాగా వచ్చేస్తూ ఉంది. దీంట్లోనే ఇవి కూడా బాగా కొంచెం ఉడుకుతాయి పాకంలో. నిమ్మకాయ పిండాలండి. ఒక సగం బద్ద నిమ్మకాయ పిండితే ఉసిరికాయలు ఉన్న వగరు ఉండదు. నిమ్మకాయ వల్ల బాగుంటుంది టేస్ట్. 1 ఇయర్ దాకా స్టోర్ ఉంటుంది అన్నమాట, పాడైపోకుండా. రోజు తింటా ఉంటే షుగర్ పేషెంట్లు కూడా తింటే కంట్రోల్లో ఉంటుంది షుగరు. చూడండి ఎలా ఉడుకుతూ ఉందో. బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి కాయలు కూడా. చూడండి ఎలాగొచ్చి గోల్డెన్ బ్రౌన్లోకి వస్తూ ఉన్నాయి. 2 నిమిషాలు బాగా ముదురు పాకం రావాలి. బెల్లము చక్కెర అయినా అంతే, బాగా ముదురు పాకం వస్తే బాగుంటుంది. ఇది 1 ఇయర్ స్టాక్ ఉంటుందండి. బాగుంటుంది. రేపు చూస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ డేకి చూడు తేనెలాగా వచ్చేసింది పాకము. చూడండి ఎలాగుందో. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.